ది తెలంగాణ మిర్రర్ టీవీ న్యూస్ కి స్వాగతం. అమ్మితే తాము కొనుక్కున్న భూమిని ప్రభుత్వ భవనానికి దానం రాసిస్తారా అని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన రేపాక సంపతిరెడ్డి, సున్నం రవీంద్రారెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజున జీపీలో సర్పంచ్ మమతకు కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 2008లో తమ అక్కయ్య సున్నం బచ్చవ్వ 2 గుంటల భూమిని గ్రామస్తుల సమక్షంలో 17,000కు కొనుగోలు చేశారని చెప్పారు. నాడు రాసిన సాదా బైనామా పత్రం జీపీలో ప్రదర్శించారు. కాగా వంగా హన్మిరెడ్డి ముగ్గురు కూతుళ్లు గురువారం కేశవాపూర్ జీపీలో సర్పంచ్ మమత పాలకవర్గానికి దాఖలు పత్రం రాసిచ్చిన విషయం విదితమే. కాగా కేశవాపూర్ గ్రామంలో ఊరి చివరి నుంచి ఊర్లో వరకు ప్రభుత్వ భూములున్నాయని, ఆ భూములను వదిలి నివాస గృహ కొనుగోలు భూమిని దానం రాసివ్వడం ఆందోళన కలుగుతుందన్నారు. తమపై కొందరు కావాలని ఈ అంశంలో వివాదాలు సృష్టిస్తున్నారని సంపతిరెడ్డి ఆరోపించారు. 2008లో కొనుగోలు చేసిన సదరు భూమిని తామే స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా 2-11 హౌస్ నెంబర్ గల ఇంటి స్థలాన్ని వంగా హన్మిరెడ్డి వారసులైన ముగ్గురు కూతుళ్లు గురువారం రోజున దాఖలు పత్రం రాసిచ్చారని కేశవాపూర్ సర్పంచ్ మమత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సదరు భూమి తమదే అంటున్న వాళ్ళు లీగల్గా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. త్వరలోనే అంగన్వాడీ భవనం నిర్మాణం చేపడతామన్నారు. వంగా హన్మిరెడ్డి గారి ముగ్గురు బిడ్డలు వచ్చి వాళ్ళ యొక్క భూమిని కేశవాపూర్ గ్రామ పంచాయతీకి అంగన్వాడీ కోసం విరాళంగా రాసిచ్చినటువంటి పేపర్ను నిన్న పబ్లిక్ ముందు గ్రామ పంచాయతీ ముందు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. నేను దానికి కూడా ఒక వివరణ చెప్పగలుగుతున్నాను. సుందరి రాజిరెడ్డి వాళ్ళ మామైనటువంటి వంగ హన్మిరెడ్డి గారు 2008లోనే ఆ భూమిని సున్నం బుచ్చవ వైబాబు రాజిరెడ్డి అని మా బావగారికి అది అమ్మడం జరిగింది. అది ఇంతవరకు అమ్మడం జరిగింది. దాన్ని అమ్మిన భూమినే మళ్ళీ దానం చేసినట్టుగా నేను గ్రామ పంచాయతీలో ప్రవేశపెట్టేంత వరకు సంబంధించిన అనే విషయాన్ని కూడా పబ్లిక్ తెలియజేస్తున్నాను. అదే పెద్ద మనుషులు అనే వాళ్ళు రాసిన వాళ్ళు సాక్షులు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా 2000 నుంచి వాళ్ళు అమ్మినప్పుడు కూడా వీళ్ళే వాళ్ళ పెద్ద మనుషులు, ఇప్పుడు మళ్ళీ ఇదే పెద్ద మనుషులు. 2014లో నేను అమ్మిన భూమికి కూడా రాజిరెడ్డి చేసి తప్పని చెప్పి కూడా నాకు బలవంతంగా నాకు ఉండి సపోర్ట్ ఇచ్చినటువంటి 14 మంది పెద్ద మనుషులలో కూడా కొందరు సుందరి రాజిరెడ్డి దగ్గర పోయి మళ్ళీ మాయమాటలు చెప్పేసి ఆయన దగ్గర మళ్ళీ తీసుకుని వచ్చి మన గ్రామ పంచాయతీలో మళ్ళీ అదే భూమిని మళ్ళీ ఇవాళ ప్రజల ముందు పెట్టి మళ్ళీ నాకు గ్రామంలో వివాదాలు సృష్టిస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఎందుకోసం పోయిండు రోడ్డు పైన గుడిగుట్ట కట్టకంచె మొదలు పెడితే ఇక్కడ రక్క కేశవాపూర్లో సర్వే నెంబర్లో ఎక్కడ భూములు అటువంటి అక్కడ పెట్టచ్చు. కానీ ఒక సంపరేటర్ భూమి ఎందుకు ఇళ్లలో నా భూమిని ఎందుకు ప్రవేశపెట్టడం జరుగుతున్నది? మీరు మీ ఇళ్ళని మీరు ఇచ్చుకోండి. ఒక వివాదంలో 2 కుటుంబాల మధ్య భూమి విషయంలో ఇవాళ ఎందుకు ఇస్తున్నారు ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇవాళ సుందరి రాజిరెడ్డి అనేటువంటి భూమి విషయంలో వంగ హన్మిరెడ్డి గారు మాకు 2008లోనే అమ్మినట్టుగా మా దగ్గర సాక్షాత్తులు ఉన్నటువంటి కాగితాలన్నీ ఉన్నాయి. ఇది ప్రజలకు తెలియడుకుంటూ మీడియాకు చెప్తున్న ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మేము ముందు ప్రవేశపెడుతున్నాం. అవస్థలో ఉంది. ఇంటి నెంబరు 2-11 వారు మనకు దాఖల పత్రం కింద ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీకి. మేము స్వీకరించాము. దీనిపైన ఈ దాఖల పైన ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు లీగల్గా చూసుకోవాలి. మేమైతే ఈ పత్రం స్వీకరించాము.